సో బేసిక్గా అన్న ప్రతి చిన్న చిన్న మూమెంట్స్ కూడా నాకు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టే అనిపిస్తున్నాయి. అది మీ కళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అనుకుంటా. ఓ అలా వచ్చారా మీరు? అంటే మాకు చూసి చూసి అలవాటు అయిపోయినట్టుందన్న. అన్న చాలా డౌట్స్ ఉన్నాయన్న, ఏదైనా అడగండి, క్లారిఫికేషన్ ఇస్తాం అంతే. ఓకే, సునీల్ రావినూతల. సునీల్ రావినూతల అసలు ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ స్టడీస్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక 2 words. నెల్లూరులో పుట్టాను. నాన్నగారు ఆదిశేషయ్య, అమ్మగారు సుభాషిణి గారు. అమ్మగారికి నాన్నగారు 3 కొడుకులమి, శివాజీ, సుమన్, సునీల్. నేను 3వ సంతానం. పెద్ద బ్రదరు శివాజీ హార్ట్ పేషెంట్, చనిపోయారు. నాన్నగారు చనిపోయారు. నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి తాత ముత్తాతల కాడి నుంచి కూడా డ్రామా ఆర్టిస్టులమి. పురాతనమైనటువంటి కళారూపాలతోనే మా కుటుంబ పోషణ కానీ, మా కుటుంబ విధి విధానాలు కానీ అన్ని కళారూపాలతోనే మిళితమై ముందుకు వచ్చాం. నాకు పెద్ద బ్రదర్ చనిపోయిన తర్వాత మా 2వ బ్రదరు నాతో పాటు డ్రామాలు అవి చేస్తూనే ఆయన జాబ్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. నాన్నగారు అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని వాళ్ళతో పాటు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ, నా గురువు దైవం అంతా నాన్నగారు అమ్మగారే, వాళ్ళతో నేర్చుకుంటూ అట్లా సాగి వాళ్ళతో పాటు నడుస్తూ నాటకాలు, జానపదాలు, డ్రామాలు ఇవన్నీ నేర్చుకుంటూ చేసుకుంటూ ఇలా వచ్చాం. సో మొత్తం మీద అయితే లైఫ్ ఎలా ఉందన్న ఇప్పుడు ప్రెసెంట్? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, అలాగే ఉంది. చేంజెస్ ఏమన్నా ఉందా ఆఫ్టర్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ ఇలా ఉంటుంది కదా? పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం రైసు, రాత్రి జొన్న రొట్టి. అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ అది, ఎలక్షన్ ఆఫ్టర్ లేదన్నా. మీ లైఫ్ స్టైల్ ఏమన్నా చేంజ్ అయిందా ఏంటి పరిస్థితి? ఇంతకుముందు లుంగి కట్టుకునేవాడిని, ఇప్పుడు ప్యాంట్ వేస్తున్నా, అంతే. దాంట్లో ఏముంది? ఓకే, నాకు అర్థమైపోయింది. ఈ ఇంటర్వ్యూ మొత్తం నేను బాగా ట్రోల్ అవుతాను, సో కార్నర్ అవుతాను అనమాట. ఓకే, అంటే స్టడీస్ అన్నా ఎక్కడ చదువు? దూరంగా పోకుండా ఎంబీఏ దాకా చేశాను. పెద్దగా అమెరికా, లండన్ పోకుండానే మొత్తం నెల్లూరులోనే ఎంబీఏ దాకా చేసేసాను. ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంటా? ఏదో చదవాలి కదా ఇంట్లో ఇబ్బంది ఆ టైప్ ఏమన్నా? లేదండి, చదువు అంటే బాగా ఇష్టం. బట్ నేను పెద్ద ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. మనమంతా అయ్యే ఇదే బ్యాచ్. ఓకే, సినిమాల పిచ్చి. ఇంత పిచ్చి ఉంది, ఇంత టాలెంట్ ఉందంటే అందరూ అదే బ్యాచ్, సినిమాల పిచ్చి. మనం ఎంబీఏ చదువు అంటే బాగా ఇష్టం, చదువుకునే వాళ్ళంటే ఇంకా ఇష్టం. ఓకే, అలాగని నేను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కాదు, అందరిలాగా తెగ చదివేసేవాడు కాదు. వస్తాయి నార్మల్ మార్కులు. చదువు అంటే ఇష్టం. చదువు నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద విధానం నాకు నేర్పించకపోయినా ఎదుటివారిని ఎలా ఉండాలి, ఎదుటివారితో ఎలా ఉండాలో నేర్పించింది చదువు. విజ్ఞానం నేర్పించింది, సంస్కారం నేర్పించింది, కళారూపాలు. మన అమ్మ నాన్న కూడా కళారూపాలతో పాటు విజ్ఞానం, సంస్కారం, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, ఇది నేర్చుకున్నాను చదువులో. ఎంబీఏ దాకా చదివాను. ఈ మిమిక్రీ అనేది మీకు చిన్నప్పటి నుంచినా, లేకపోతే ఒక స్టేజ్ వచ్చాక, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమన్నా ప్రాక్టీస్ చేసి అలా వచ్చేసి? ఫస్ట్ నేను నటుణ్ణి, ఇది ఇంక్లూడ్ అయింది ఒక ఏజ్ వచ్చాక. ఎలా అంటే మనం 6th క్లాసు, 6thలోనే నేను బాబు గారిని అనుకరించేది, చంద్రబాబు గారిని. ఆయన ఎందుకంటే నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చినప్పుడు చంద్రబాబు గారు మాట్లాడే తీరు, నేను హై స్కూల్ 6th క్లాస్లో చంద్రబాబు గారిని ఇమిటేట్ చేసి అబ్జర్వ్ చేశాను. అంటే ఫస్ట్ నాకు అది మిమిక్రీ అని నాకు తెలియదు. మా నాన్నగారు చెప్పారు, ఏంటి నాన్న అంటే అది మిమిక్రీ అంటారు, అంటే వాయిస్ మాట్లాడేది అది ఇది అని చెప్పుకొచ్చారు. ఫస్ట్ నేను నటుడిగా ఉండి నాన్నగారితో నేర్చుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఇది యాడ్ అయింది. ఇలాంటిది కూడా ఒకటి చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఓన్లీ నటుడు అంటేనే ఎలా ఉంటుందో, ఇది కూడా ఆ టైంలోనే, ఆ వయసులోనే ఇది కూడా నేర్చుకుంటే జనం బాగా ఎంకరేజ్మెంట్ బాగుంటుంది కదా, చప్పట్లు కొడుతున్నారు బాగా అని ఆ ఉజ్జాలో నేను చంద్రబాబు గారిని ఫస్ట్ టైం చూసా. ఆయన మాట్లాడుతున్న ఆ స్పీచ్, ఇలా అనడం అవన్నీ నేను పట్టుకున్నా. అప్పుడు మనకి 6thలో చదివేటప్పుడు అంతగా వచ్చేది లేదు వాయిస్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాకు వాయిస్ బాగా వచ్చింది. డిగ్రీ చంద్రబాబు గారిది, చంద్రబాబు 6 నుంచి ట్రై చేస్తే డిగ్రీకి వచ్చి అప్పటి నుంచి అటు చేస్తా ఉండే. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఫ్లూయెంట్గా దిగింది.
ఆయన ఆ రోజు నాకు అప్పటికీ గుర్తుంది. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇవాళ చూస్తూ ఉంటే నా తెలుగు ప్రజలు చూస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నా ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంది. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, తొక్కి పడేస్తాం, వెళ్ళొస్తాను. సూపర్. ఒక నిమిషం నేనే షాక్ అయ్యాను, నన్ను తిడుతున్నారేమోనని. అన్న ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారన్న ఒక వాయిస్కి? ప్రాక్టీస్ అనేది కాదు, ఫస్ట్ వాళ్ళ ఆ నడకను పట్టుకోగలగాలి. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ ఎలా ఓపెన్ అవుతున్నారు అనేది తెలియాలి. ఇప్పుడు అందరూ వాయిస్లు చేయలేము, అవును, అందరూ వాయిస్లు రావు. ఇప్పుడు సర్టన్ పీరియడ్ అంటే ఒక వాయిస్కి దగ్గర అనుబంధం ఉంటుంది, అలాగే మనం దాన్ని పట్టుకోగలం తప్ప. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, తర్వాత మహేష్ అన్న, ఆ వాయిస్లు మళ్ళీ వేరే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళు దాన్ని పట్టుకోగలరు. మనం దీని మీద పట్టుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారిది ఎంత ఫ్లూయెంట్గా నాకు తెలిసి చాలా తక్కువ మంది చేస్తారు, అందులో మనం ఉంటాం, 100% చేస్తాం. మైక్ పట్టుకుంటే ఇప్పుడు మీకు ఒక గమ్మత్ చెప్పాలా, నేను కర్ణం గారి వీధి అని ఒక సినిమా చేశాను, కమింగ్ సూన్ రిలీజ్. ఇప్పుడు ప్రణయ గోదావరి వాటితో పాటే రిలీజ్. గుంటూరు చింతపల్లిపాడు ఆ ఊర్లో మేము షూటింగ్ చేసాం. ఈ సినిమా కథలోకి ఏంటంటే, నేను హీరో గారు తాగి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటే దాంట్లోకి వచ్చేస్తాం. మేమిద్దరం దాని మీద ఎక్కి డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఊర్లలో పల్లెల్లో ఎలా ఉంటారు, టైం అయిపోవడానికి వెళ్ళిపోతారు, ఉండరు. అవును. అప్పుడు ఆ ఏరియా అంతా ఏంటంటే బాబు గారి ఫ్యాన్స్ అనమాట, ఆ ఏరియా మొత్తం చింతపల్లిపాడు. అప్పుడు నేను వెంటనే డైరెక్టర్ సార్ దగ్గర మైక్ తీసుకొని ఆ స్టేజ్ ఎక్కేసి, ఏ తమ్ముడు, ఏంటండి ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మీ అందరి కోసమే స్టేజీ ప్రోగ్రాం పెట్టాం, మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం, మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు, ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇలా వెళ్ళిపోతారా అండి? పద్ధతి కాదు, డ్యాన్స్ వేస్తాం, ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇక అందరూ వచ్చేసి ఉంటారు. అసలు జనం కట్టలు కట్టేసేసారు. పల్లెల్లోనే కాకుండా ఊర్లో వాళ్ళు, పల్లెల్లో వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆ స్టేజ్ మేము షూటింగ్ ఆపేసినాక వాళ్ళు మాటలే. అప్పుడు మళ్ళీ మైక్ తీసుకుని సేమ్ అదే వయసులో ఇంటికి వెళ్ళిపోండి అమ్మని చెప్పాల్సిందన్న. ఇక మా షూటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. మేమంతా తట్టబొట్ట చదువుకొని వెళ్ళిపోయాం. వాళ్ళు మాత్రం ఆ అబ్బాయి అటుపోయాడు, ఆయన అటుపోయాడు, ఆయన అబ్బాయి అని అట్లా వాళ్ళు తెల్లారు లేచి ప్రతి ఇంట్లో, బాబు మా ఇంటికి రా టీ తాగిపోదు, బాబు మా ఇంటికి రా టిఫిన్ చేసిపోద్దు, మీరున్న అమ్మాయి షూటింగ్ చేయాలి మేము. అట్లా గమ్మత్ జరిగింది. అట్లా వాయిస్ అలా ఉపయోగపడింది షూటింగ్ దగ్గర కూడా. కళకున్న గొప్పతనం.